హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. సో 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో చాలామంది ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, వేరే రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. మధ్యాహ్నం 2:30 నుంచి 3:30కి క్లాసు, అదేవిధంగా 7 to 8 మధ్యలో దానికి సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది. సో వీటిని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్ యొక్క కోడ్ SAT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఈ క్లాస్ అయితే వినవచ్చు. సో కింద యాప్ లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ కండి. తర్వాత APPSC TSPSC కేటగిరీని ఎంచుకొని దానిలో తిరుపతి దోమ్మడి అని సెట్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు పొందవచ్చు. ఇంకా unacademyలో చాలా వరకు ప్లస్ కోర్సెస్ ఉంటాయి, ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ద్వారా లాస్ట్ 9 months సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు మీరు అమౌంట్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను అదే నెంబర్ కనుక వాట్సాప్లో షేర్ చేస్తే మీకు 1 to 2 hours దీన్ని అయితే పంపించడం జరుగుతుంది. సో పర్ మంత్ కావాలనుకుంటే 20 రూపీస్ అనేది చెల్లించి సేమ్ దాన్ని ఆ స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్కి పంపిస్తే మీకు 1 to 2 hours అయితే పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు నిన్న సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇచ్చినటువంటి వాటి ఆ అంశం పైన దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకైతే న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఒక న్యూస్ పేపర్లో వచ్చేసి 2 నెలల్లో 80,000 కొలువులు అంటూ ఒక న్యూస్ పేపర్లో చూడవచ్చు, 80,000 కొలువులు అంటూ మరొక న్యూస్ పేపర్లో, 3 నెలల్లో నోటిఫికేషన్లు అంటూ చూడవచ్చు, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులు అంటూ మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ చూడవచ్చు. సో వీటన్నిటి గురించి 1 by 1 క్లియర్గా చూద్దాం. సో ఎండ్ వరకు అయితే వీడియోని చూడండి. సో మొదటగా దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే 2 నెలల్లో 80,000 కొలువులు అంటే ఇక్కడ చూడవచ్చు. అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన. సో దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు, ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీలు, త్వరలో నోటిఫికేషన్ల ఖాళీలపై క్లారిటీ, జోనల్ విధానంతో ఆలస్యమైంది అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వచ్చే 2 నెలల్లో 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుంది. త్వరలోనే అది ముగుస్తుందని, ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయనే క్లారిటీ వస్తుందని పేర్కొన్నాడు. సో దళిత బంధుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు స్పందిస్తూ సో ఈ విషయాన్ని మాట్లాడి ఇక్కడ చూడవచ్చు. దసరా పండుగ తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని, వివిధ శాఖల ఉన్నతాధికారులు తానే స్వయంగా చర్చిస్తారని వెల్లడించారు. ఖాళీల సంఖ్య తేలిన తర్వాత 1-2 నెలల్లో సుమారు 70 నుంచి 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం మొదలవుతుందని చెప్పేసి మనకు నిన్న అసెంబ్లీలో కేసీఆర్ గారితో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అయితే ఏ న్యూస్ పేపర్లో ఏదో వచ్చిందని మనం ఇక్కడైతే చూస్తున్నాం. అండ్ మరొక న్యూస్ పేపర్ జ్యోతిలో కనుక చూసుకుంటే 80,000 కొలువులు అంటే ఇక్కడ చూడవచ్చు. 2-3 నెలల్లో నోటిఫికేషన్లు, జోనల్ అమలైతే ఖాళీలు ఖరారు అంటే ఇక్కడ చూడవచ్చు. ఆ తర్వాత నియామకాలు షురు అంటే ఇక్కడ మనకు జ్యోతిలో ఇవ్వడం జరిగింది. సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంది. అండ్ మరొక న్యూస్ పేపర్లో మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే 80,000 పోస్టుల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు. 3 నెలల్లో నోటిఫికేషన్లు, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, స్థానికత వివరాలతో జాబితాలు, ఆ తర్వాత ఉద్యోగుల బదిలీలు అంటూ చూడవచ్చు. 2-3 నెలల్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. తొలుత 3 నెలల్లో క్రితమే 50,000 ఉద్యోగాల భర్తీ దిశగా కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం అనూహ్యంగా ఒకే దఫాలో 80,000కు పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పూనుకుంటుంది. సో ఇప్పటికే 135,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సో జిల్లాల వారీగా గుర్తింపుతోటి ప్రక్రియ అనేది జరుగుతుందని చూడవచ్చు. కొత్తగా 23 జిల్లాలు ఏర్పడడంతో పెరిగినటువంటి అవసరం అంటూ చూడవచ్చు. సో దానివల్ల డిస్ట్రిక్ట్ యార్డర్స్లో ఎక్కువగా పోస్టులు ఉండేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే కసరత్తు పూర్తి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో నూతన జోనల్ విధానంలో ఉద్యోగుల విభజన కావచ్చు, ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. గత నెలలో ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో 65,000 ఖాళీలు ఉన్నాయని తేల్చినటువంటి ఆర్థిక శాఖ ఆ తర్వాత జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ ఉద్యోగులను లెక్కలు తీసింది. ఈ విధానంలో
ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు జిల్లా ఉమ్మడి జిల్లాల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ఆర్థిక శాఖ సేకరించింది. సో మొత్తం ఖాళీలపై పూర్తి వివరాలను సిఎస్ సోమేష్ కుమార్ సేకరించి తుది నివేదికను సీఎం కేసీఆర్కు అందించడంతో ఆయన ప్రకటన చేశారంటే ఇక్కడ మనం అయితే చూడవచ్చు. అంటే ఒక క్లారిటీ 70 to 80,000 వేకెన్సీస్ తోటి సో 2 నుంచి 3 నెలల్లో నోటిఫికేషన్ వేస్తాయని చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఖాళీల వివరాలు ఇక్కడ అయిపోయినట్లే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఈ ఆర్డర్ టు సర్వ్ అదేవిధంగా వీటిని విభజన వైజ్గా సెట్ చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉంది. సో దసరా తర్వాత ఉద్యోగులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఓవరాల్గా అయితే దీనిలో ఇచ్చారు. సో ఇది గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఉంటాయి. ఇక నిరుద్యోగుల పరిస్థితి కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఎన్నాళ్ళు ఎదురు చూపులు అంటే ఇక్కడ చూడవచ్చు. కోచింగ్ బాటలో నిరుద్యోగులు వెంటాడుతున్నటువంటి ఆర్థిక కష్టాలు స్టడీ సెంటర్లోనే యువత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్తున్నారు కానీ ఒక జీవో లాంటిది రిలీజ్ చేసి 3 నెలలు కాదు 5 నెలలకు ఇచ్చినా పర్లేదు కానీ సో కంపల్సరీ ఈ డేట్న నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతుంది. ఇటువంటి క్లారిటీ కనుక ఇచ్చినట్లయితే కంపల్సరీ ఎవరు చదవాలి ఎవరు తమ యొక్క వర్క్ చేసుకోవాలనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇవి వస్తాయా రావా అనేటువంటి ఒక కన్ఫ్యూషన్లోనే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. సో దానిపైన మాత్రం ఎప్పుడు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వలేకపోతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇదిగో కొలువులు అదిగో నోటిఫికేషన్లు అని చెప్పడం సీఎంకు మంత్రి కేటీఆర్కు పరిపాటి అయిందనే విమర్శలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కావచ్చు, ఎమ్మెల్సీ పోరు సమయంలో 50,000 కొలువులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పిన ప్రభుత్వం ఈ అంశాన్ని అటకెక్కించింది. అయితే ఇప్పుడు మళ్ళీ హుజరాబాద్ ఉప ఎన్నిక నగరం పోవడంతో మరోమారి కొలువుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. 2 నెలల్లో 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మనకు నిన్న సీఎం కేసీఆర్ గారు ప్రకటించడంతో మరోసారి ఈ అంశం చర్చానీయాంశమైంది ఎంబేసి ఇక్కడ చూడవచ్చు. సో ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసినటువంటి యువతకు అప్పుడప్పుడు ఆశలు చిగురిస్తుంటాయి. గత ఏడాది డిసెంబర్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన నుంచి రాగానే మనకి 50,000 ఉద్యోగాల భర్తీ అంటూ ఇచ్చారు. సో గత 2-3 నెలలలోనే రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసి అప్పుడు యువత ఎదురు చూసి చాలామంది కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి విషయాలు మనం ఇప్పుడు చూడవచ్చు. అయితే మరొకసారి ఇప్పుడు మనకి హుజరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 80,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ నిన్న ప్రకటన చేయడం జరిగింది. సో 3 నెలలైనా కూడా దాని మీద క్లారిటీ లేదు, జస్ట్ చెప్పడం తప్ప దాని మీద ఒక క్లారిటీ అనేది ఇప్పటివరకు అయితే ప్రభుత్వం వెళ్ళకపోతుంది. ఒక జీవో లాంటిది రిలీజ్ చేసి ఈ రోజున నోటిఫికేషన్స్ పక్కా అని చెప్తే సో చదివే వాళ్ళకు ఒక యూస్ఫుల్ ఉంటుంది, ఎవరు చదవాలా చదవద్దు అనేటువంటి వాళ్ళ క్లారిటీకి రావడం జరుగుతుంది. అది మనం చూద్దాం. ఓకే నోటిఫికేషన్లు వస్తే అది చాలా హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికైతే మంచి జరుగుతుందని మనం అయితే ఆశిద్దాం. సో ఇది వివిధ న్యూస్ పేపర్లో మనకు నోటిఫికేషన్ల గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే సో రీసెంట్గా మనకు ఇక్కడ ఎఫ్ఎస్ఎస్సిఐ నుంచి 255 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాని గురించి నేను సపరేట్ వీడియో చేశాను, ఎవరైనా చూడకుంటే చూడండి. అండ్ సశస్త్ర శ్రీమబల్లో ఈ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనం చూసాం. అండ్ ఇక్కడ 46 ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ చూడవచ్చు. సో ఇక్కడ భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఇది నోయిడాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. సో దీని నుంచి మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ పద్ధతిలో 46 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో పోస్ట్ను అనుసరించి సబ్జెక్ట్లో మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళిందంటే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేయండి. కొలువులకు ఎస్బీఐ పిలుపు అంటూ చూడవచ్చు. సో మనకి ఎస్బీఐ పిఓ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీట్గా అసలు ఎట్లా ఉంటుంది, దాని యొక్క ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఎంపిక అయితే ఏం చేయాల్సి ఉంటుంది, ఫేజ్ 1 ఫేజ్ 2లో ఉండేటువంటి సిలబస్ ఏంది, ప్రిపరేషన్ మీరు ఏ విధంగా చేయాలన్నటువంటి ఒక క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎవరైనా ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నవారు ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ అన్ని నోటిఫికేషన్ చూడవచ్చు, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు. వీటి గురించి కూడా మనం చూసాం. ఒకటి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఒక 20 పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా అదర్ 2 ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా 8 and 5 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ప్రతిరోజు నేనైతే అన్అకాడమీలో ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను. ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ జరుగుతున్నాయి. అటెంప్ట్ కాండి అండ్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. మీకు టాప్ 50 మార్క్స్ తోటి మీకు లైక్ ఏదైతే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో విత్ టైం తోటి మనకు అన్అకాడమీ యాప్లో చాలా మంచి ప్రాసెస్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను, మంచి క్వశ్చన్స్ తోటి. సో డైలీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే అది మంచి అవకాశం, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు రెగ్యులర్గా మీరు లైవ్లో ఎగ్జామ్స్ అయితే రాసుకునేటువంటి ఛాన్స్ ఉంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని అటెండ్ కాండి. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు మన ఛానల్ ద్వారా కూడా నేను క్లాసెస్ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ మన ఈ ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది కనుక మీకు రెగ్యులర్ అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.